తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ ఇంకోటి వీణ ఇది మీరు చేయించుకున్నదా కస్టమైజ్? ఇప్పుడు వీణల్లో నేను చెప్పాను ఈ 10 years లో నేను చేసింది ఎంతమంది చేశారో నాకు తెలియదు. ఫస్ట్ నా వరకు వచ్చే వరకు ఈ మేళము ఇప్పటికీ నాకు సెట్ అవ్వలేదు. ఈ షడ్జమం వరకే చేస్తే కరెక్ట్ గా చేస్తున్నారు అంతే. ఇక్కడి నుంచి అన్ని హెచ్చులే. దీన్ని చేయించడానికి ఎంత కష్టపడుతున్నానంటే ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు నాకు చేసిన వాళ్ళు కానీ నాకు ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. దీని మీద నేను ఎంత ఖర్చు పెట్టానంటే ట్యూనర్లు పెట్టి చేయించి అది పెట్టి కొంచెం ఒక మోస్తరుగా ఓకే. ఇది నేను ఎందుకు ఈ రాడ్ ప్లేట్ ఇది నేను ఇన్వెంట్ చేసిందే. ఇది ఎందుకు పెట్టానంటే ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఈ వీణ అనుకో పెద్ద బాక్స్ వస్తుంది, అది లేడీస్ మొయ్యలేరు. ప్లస్ కొన్ని ATR ఫ్లైట్స్ లో ఏంటంటే ఆ లగేజ్ వేసుకోరు, అప్పుడు షోల్ ప్రాబ్లం అవుతుంది. దీనికి ఏంటంటే ఇది డిటాచబుల్, ఇది తీసేయచ్చు ఇది తీసేసి స్లిమ్ గా నేను ఇప్పుడు బాక్సులు తీసుకెళ్తుంటాను. అలా దానికి బాక్స్ చేయించుకున్నాను. సో ఇది నేను డిజైన్ చేయించుకున్నది. ఫర్ లేడీస్ అనుకోవచ్చు, ఈజీ ట్రావెలింగ్ అనుకోవచ్చు. ఇది నేను డిజైన్ అంటే అందరూ చేయించుకునేంత అందుబాటులో ఉంటుందంటారా? ఇప్పుడు చాలా పెరిగిపోయాయిగా, డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ రేట్లు కూడా పెరిగిపోతాయి. బేసిక్ గా మేము వెళ్ళి కొనలేము కదండి, మాకు రాదు కదా, మేము వాయించాలన్నా కూడా మాకు రాదు. మేము దాని గురించి కూడా మాకు అసలు మనకి గురువు ముందు కూర్చొని రాదు అంటావేంటి? ఇప్పుడు నేర్చుకోవాలా? ఇప్పుడు కాదు, స్పెషల్ గా కోర్స్ తీసుకోవాలి. అండ్ అది అనుకుంటే మనసు ఉంటే నేర్చుకోవచ్చు, రాదు అనేది ఏం లేదు. మనసుండి పట్టుదల ఉంటే అప్పుడులో బొమ్మలు కొనుక్కుండేవాడిని, చెక్క బొమ్మలు ఎంత బొమ్మలు అమ్మేవారు. ముందరే చెప్పేస్తున్నాడు ఇంట్రెస్ట్ లేదు వద్దులే. ఓకే, కష్టం ఏదైనా అది ఇప్పుడు అంటే అది అయ్యే పని కాదు. అలా అనుకులే, చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ తో ముందుకు వచ్చే వాళ్ళు చాలా ఉంటారు. 50 above వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చినా సోఫాలో కూర్చొని ఇక్కడ స్టూల్ పెట్టుకుని వాయించుకుంటున్నారు. వీణ అని టైప్ చేయి యూట్యూబ్ లో, పాత వీణలు నాకు మెసేజ్లు పెడుతుంటారు కదా, మీ వీణలు చూసి నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, వీణ మళ్ళీ తీశాను, వాయించుకుంటున్నాను అని. నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు 60s లో కూడా. సో మనసుంటే మార్గం ఉంటుంది, నీకు ఇంట్రెస్ట్ లేదు. నాకు మనసు ఉంది, కాకపోతే ఇప్పుడు చాలా మనసు బయట బోల్డ్ ఉంది కదా. అంత ఎక్కువ కష్టపెట్టకలేని మనసుని అర్థమైంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడికక్కడికి ఇది డిటాచ్ అన్నారు. ఆల్రెడీ మీరు ముందే చెప్పారు ఇవన్నీ నాకు ఇంకా ఇప్పటికే సెట్ అవ్వలేదు అని చెప్పి. వన్స్ అవి డిటాచ్ చేసి మీరు బాక్స్లో ప్యాక్ చేసి మళ్ళీ వాటిని యాడ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏం రాదా మీకు? లేదు, ఇవి ప్రాబ్లం రాదు. కానీ ఫ్లైట్స్లో వేసేటప్పుడు డ్యామేజ్లు ఎన్ని అవుతుంటాయో. ఒకసారి ఇలాంటిది ఒకటి పెద్దది, అంటే మన సరస్వతి వీణ, ఇది మధుర వీణ, అది దుబాయ్కి తీసుకెళ్తే ఈ కుండని ఇక్కడికి 2 ముక్కలు చేశారు, అది క్రాక్ అయిపోయి. లైఫ్లో నేను నా చేతుల్లో నా వీణ అలా అవుతుంది అని ఊహించుకోలేదు. ఎక్కి ఏడుపనమాట. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ 2 షోలు దుబాయ్లో. అసలు నాదల్లో తేడా రాలేదు, ఏం రాలేదు కాబట్టి చేసుకుని వచ్చేసాను. సో ఏమనలే, మా ఫ్లైట్లో వాళ్ళని చాలా డ్యామేజ్లు అవుతుంటాయి. పరిస్థితి ఏంటి అంటే ఎక్స్ట్రా తీసుకెళ్తారా? లేదు, ఆమ్స్టర్డామ్కి వెళ్ళినప్పుడు మాత్రం 2 వీణలు తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆమ్స్టర్డామ్ అంటే ఇంకా అసలు అది కష్టం కదా. కాకపోతే ఏం డ్యామేజ్ అవ్వలేదు. కొన్ని అవుట్ ఆఫ్ అంటే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మాత్రం 2 వీణలు క్యారీ చేయటం, దాని తర్వాత బాగా అలవాటు అయిపోయింది. అది పనసకరతో చేస్తారు, ఇది కొంచెం పనసకర కాదు. నా వీణలు నేను తయారు చేయించుకున్న వీణలన్నీ ఒరిజినల్ పనసకరతో చేయించుకుంటాను. అంటే బేసిక్ గా వీణలు పనసకరతో చేయాలా? అయితే ఇప్పుడు మన పక్కన ఈ వీణ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. నిజంగా అంటే ఒక్కొక్క వీణ ఒక్కొక్క రకంగా ఉంది. మీ దగ్గర చూస్తుంటే ఈ వీణ మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది. పెయింటింగ్ అంతా కూడా కనిపిస్తుంది. నాకే ఇప్పుడు టెస్ట్ మోస్ట్లీ కాస్ట్ రివీల్ చేయొద్దు కానీ ఆర్టిస్ట్ పేరు చెప్తే అంటే పెయింటింగ్స్ ఆర్ట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈజీగా గెస్ట్ చేసేస్తారు. ఇది చేసింది రమేష్ గోర్జాల, ఫేమస్ కలంకారీ ఆర్టిస్ట్. నాకు ఈ వీణని నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీమతి హరిత గారు IAS నాకు గిఫ్ట్ చేశారనమాట. ఆవిడ 3 నెలలు దాని మీద కూర్చొని, ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్, ఆవిడ ఒక మంచి అంటే కళలు అంటే ఆవిడ చాలా ఇష్టం. 3 నెలలు తెలుసా, అసలు ఎక్కడ ఏది కావాలి, ఎలా కావాలి, ఇంచు టు ఇంచు నాకు ప్రజెంట్ చేయాలని చెప్పి ఆవిడ పడ్డ కష్టము. అందుకనే దీన్ని నేను అసలు ఒక ప్రెషియస్ అప్రూపంగా చూసుకుంటాను నేను. ఇంకొకటి తెలుసా, నీతా అంబానీ గారు ఈ వీణ తీసుకురమ్మని చెప్పారు అంబానీ గారి షోలో. నేను చెప్పాను నా వల్ల కాదు, ఫ్లైట్ లో నేను తీసుకురాను, రిస్క్ చేయనంటే
యాక్చువల్లీ ఈ వీణతోటే ఆంటిల్లలో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఆంటిల్లలో నా ప్రోగ్రామ్ ఉండే Okay. ఈ వీణకి అరేంజ్ చేస్తామని చెప్పారు, అదంతా అయిపోయింది. తర్వాత అది యాంటిల్లా నుంచి మ్యారేజ్ డేకి మారింది కదా. పోస్ట్ అదే ఇది అయిపోయింది, మారిపోయింది. Okay. అప్పుడు ఈ వీణ తీసుకెళ్ళిపోయాను. అసలు మీకు ఎలా వచ్చింది ఆఫర్ అంబానీ వారి మ్యారేజ్ లోని? ఏమో వాళ్ళ కోఆర్డినేటర్ 5 ఏళ్ల నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు, సరే అది అది వాళ్ళు నాకు- మనకెందుకు చేస్తారా అని అలా అనుకోలేదు. నేను చెప్పినవన్నీ వాళ్ళకి నేను ఎక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వను. ఫోన్ చేసి మేము సాంగ్స్ లిస్ట్ ఇస్తాం అది వాయించాలి అని అంటే ఆమెకు చెప్పాను, ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో, ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీకేం కావాలో వాయించొద్దు, ఆర్టిస్ట్కి నచ్చింది వాయించిపించుకోండి, అప్పుడు అవుట్పుట్ బాగుంటుంది. వాళ్ళు ఏం బాగా వాయించగలరు, వాళ్ళు ఏం బాగా పర్ఫామ్ చేయగలరు వాళ్ళకి తెలుసు, మీరు డిమాండ్ చేయకూడదు, అలా నేను చేయనని చెప్పి కొన్నిసార్లు రిజెక్ట్ చేశాను. కొన్ని ఏదో ఎక్కడో బయట అంటే అలా రిజెక్ట్ చేశాను. 5 years నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా నీతా అంబానీ గారే ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ నా వీడియోస్ చూసి నా అటైర్ కూడా ఎలా ఉండాలి అని ఎగ్జాక్ట్ గా నాకు అప్పుడు అనిపించింది, ఇంత టైం ఎక్కడ ఉంటుంది, అసలు ఇంత పర్ఫెక్షన్ ఏంటి, అంత పెద్ద పెళ్లిలో ఇలాంటి విషయాలు కూడా స్పెసిఫిక్ గా చూస్తారా? అసలు వాళ్ళే చూస్తారు మేడం. నిజంగా ఏంటి, ముందు రోజు నేను రిహార్సల్కి వెళ్తే తెల్లవారుజామున 3 వరకు అక్కడ ఉంటారట, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు ఫ్యామిలీ. నీతా అంబానీ గారు ఒక కుర్తా వేసుకొని చిన్న కుర్తీ డ్రెస్ అంటే సింపుల్ గా, ఆవిడ వెనకాల సెక్యూరిటీ, ఫస్ట్ హాల్ నుంచి ఆవిడ చూసుకుంటూ వస్తున్నారు, ఇక్కడ ఇలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. అనంత్ అంబానీ డాన్స్ కూడా ఆవిడే చూపిస్తున్నారు. నో హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లోనూ దూరంగా ఉన్నా నాకు వినపడలేదు, నువ్వు మళ్ళీ రావాలి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందని, అది కూడా ఆవిడే చూసుకుంటూ అబ్బా ఎంత కష్టపడ్డారో నిజంగా. అవే అంత పర్టికులర్గా చూసుకుంటారు, అంత కమిట్మెంట్ అంత పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టే ఎవరైనా హై పొజిషన్స్ లో ఉంటారు అని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు అన్నట్లు అంటే వాళ్ళు చెప్పినవి చేయొద్దు, ఆర్టిస్ట్కి నచ్చినవి చేపిస్తే అవుట్పుట్ బాగుంటుంది. ఇది నిజంగా వాస్తవం అనిపించింది మీరు చెప్పిన తర్వాత. మీరు చూస్ చేసుకునేది అంటే జనాలకి ఇది వినటానికి ఇంపుగా ఉంటుంది అనేది చూస్ చేస్తారా, ఆ ఈవెంట్కి తగ్గట్టుగా ఉండేటట్టు చూస్ చేస్తారా? ఈవెంట్కి తగ్గట్టుగానే ఆ జనాలకి ఏది ఇష్టమో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు క్లాసికల్ కచేరీలో క్లాసికల్ వాయించుకోవాలి, ఇలాంటి కొన్ని కమర్షియల్ వాటిల్లో ఏంటంటే ఇప్పుడు నేను ఎందరో మహానుభావులు వాయిస్తానంటే ఇప్పుడు శివ ఎవరా మహానుభావులు అంటాడు, ఖచ్చితంగా అంటాడు. శివ లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అది తప్పు కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. నీకు తెలుసా ఎందరో అంటే నీకు సంగీతం గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి. అదే ఇప్పుడు నేను తందనానా వాయిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తాను, ఏ సినిమా పాటలు వాయిస్తే ఎంజాయ్ చేస్తాను. నేను అనేది ఏంటంటే నేను అసలు ఈ జోన్లోకి ఎందుకు వచ్చానంటే అసలు వాడకుండా మూలపడేసి తుప్పు పట్టేసే కంటే ఏదో ఒకటి వాయించచ్చు పిల్లల చేత. ఆ వీణని వాడండి, వాడితే ఇంట్లో అదొక సెంటిమెంట్ కూడా, సరస్వతి వైజ్ కూడా. అదాన్ని ఏదో కొనేసామా అక్కడ పెట్టేసామా తీగలు తెగిపోయి మొత్తం బూజు పట్టిపోయి అలా కాకుండా ఏదైనా వాయించండి, ఏదైనా వాడండి. వాడడం ఈజ్ ఇంపార్టెంట్. సంగీతమే సంగీతం, దాంట్లో సినిమా పాటల సంగీతం నీచం, క్లాసికల్ అదమం, అది ఉత్తమం, ఇవన్నీ నాకు నచ్చవు. ఏ సంగీతమైనా సంగీతమే. ఓకే, సో నేను కట్టుబడి ఉంటాను. సో ఇప్పుడు చాలా మందిలో మార్పు వచ్చేసింది యాక్చువల్గా. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడట్లేదు అలా, ఏది వాయించినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో క్లాసికల్ విద్వాంసులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఓల్డ్కి వెళ్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు అవి మనం అన్ని వదిలేసి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ అక్కడికి అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మనం రూట్స్ చూపించాలి. ఇప్పుడు దీంట్లో బ్యూటీ ఉంది, ఇలా దీంట్లో లైఫ్ ఉంది, దీంట్లో ఫేమ్ ఉంది అని మనం చూపిస్తే ఏమవుతుంది, ఓహో దీంట్లో ఇంత ఫేమ్ వచ్చింది కదా మనం కూడా ఫేమస్ అయిపోవాలి, వీణ వాయించాలి. వీణ వాయించాలంటే ఫస్ట్ వాడు సినిమా పాటలు వాయించారు, వాళ్ళు క్లాసికల్ నేర్చుకోవాలి. సో బేసిక్ క్లాసికల్ వస్తుంది, క్లాసికల్ తర్వాత ఇది వస్తుంది, మొత్తానికి వాడికి ఏదో సంగీతం వస్తుంది. ఇంత మాట్లాడిన తర్వాత ఒక చిన్న స్వరం ఏదైనా వినాలనిపిస్తుంది. అంతసేపు ఆలోచిస్తున్నాడు ఏం పాట అని కాదా, ఇళ్ళ కళ్ళు తిప్పుతున్నాడు, కథకళి డాన్స్ చేస్తున్నావు చూస్తున్నా బాగుంది అంటే ఎలా చేస్తున్నారు అని. ఏం పాట చెప్పా, ఫస్ట్ లైన్ లో నువ్వు పాట చెప్తే ఒక అద్భుతమైన కాఫీ ఇస్తా. కాదు ఇది తెలిసిన సాంగ్, తెలుగు సాంగ్. అదే పాట తెలిసిందే, వచ్చేస్తుంది శివ చెప్.
బాబోయ్ ఇప్పటికి కూడా కలగలేదు శివకి. మీకేమైనా అర్థమైందా? వచ్చేసింది ఇది. చెప్పు. సాంగ్ రావట్లేదు, నోట్లో ఉంది. విజిత మనం వెళ్ళి కాఫీ తాగుదాం. యాక్చువల్లీ నీకు లేదు కాఫీ? అయ్యో అవును కదా, సాంగ్ చెప్పావా? యాక్చువల్లీ సరే మీరు వెళ్ళండి అయితే. సరే. కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఎక్కడ మేము ఇక్కడ డైరెక్ట్ గా కూర్చొని చూస్తున్నా ఆ ఎక్స్ప్రెషన్స్ అది ఎక్స్ప్రెషన్స్ కాదు విజిత. నేను సాంగ్ స్టార్ట్ చేస్తే లీనమైపోతాను. నా సాంగ్ నేను ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్ మీరు ఇందాక అటు ఇటు చూస్తున్నారు ఎందుకు అంటున్నారు కదా, నేను అందులో లీనమైపోయా. ఎందులో యాక్చువల్లీ బాగా కవర్ చేసావు శివ. అదే అదే సాంగ్ ఇది అంట. బాగా కవర్ చేసావు శివ. యాక్చువల్లీ మనం క్యాజువల్ టాక్స్ అనుకున్నాము, చాలా సీరియస్గా ఇప్పుడు దాకా నడిపిస్తాం కాబట్టి ఇప్పుడు మనం కాఫీ తాగి కాసేపు ఈ సరౌండింగ్స్లో ఉన్న కొన్ని వాటి గురించి, ఆ అవార్డ్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకుని క్యాజువల్ టాక్స్ చేసుకున్నాం. సరే, కాఫీ అంటే మనం కిచెన్ పద్మ దగ్గరికి వెళ్ళాలి.